నోమించిన అమిత్ షాను వెంటనే పార్లమెంట్లో 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 అమిత్ షాను వెంటనే చేయాలి అమిత్ షాను పార్లమెంట్లో వెంటనే పోరాటం అమిత్ షాను సస్పెండ్ చేసేంత పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ను అవహేళన చేస్తూ అంబేద్కర్ని కించపరిచి మాట్లాడి పార్లమెంట్లో వివాదాస్పదంగా మాట్లాడడం చాలా దేశమే తల దించుకునేటువంటి రకంగా ఈరోజు అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. నిన్నటి రోజు పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్ను పదే ఎందుకు నిన్నటి రోజు మరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పదే అంబేద్కర్ ని కోట్ చేస్తాంది అని మరి ఏదైతే అమిత్ షా గారు దురంకార పూరితంగా పదే అంబేద్కర్ ని మీరు ప్రస్తావించే బదులు అదే ఏదన్నా ఒక దేవుని పేరు చెప్పండి మీకు పుణ్యమన్నా వస్తుంది అని మరి అంబేద్కర్ ఏదైతే అవమానపూరితంగా మాట్లాడినారో దాన్ని ఖండిస్తూ ఈ రోజు మరి హిందూపురం కాంగ్రెస్ పార్టీ మరియు ఆర్సీపీ ఆర్ఎస్పీ ఎంఎస్ఎఫ్ మరియు ఇతర ఏపీఆర్ఎస్ ఇతర రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో మరి నిరసన వ్యక్తం చేస్తూ మరి అమిత్ షా గారు తన దురంకార పూరితంగా ఏదైతే నిన్న అంబేద్కర్ గారిని అవమానిస్తూ మరి దేవతల పేర్లు చెప్పుకోండి అని చెప్తున్నారు. వాటిని వెంటనే వెనక్కి తీసుకుని మరి వాళ్ళ చరిత్ర ఏమి ఒకసారి పునరాలోచించుకోవాలి. మరి వాళ్లకు క్షమాభిక్ష పెట్టిన 3 సార్లు మమ్మల్ని క్షమించండి మీ పాద సేవ చేసుకుంటామని వాళ్ళ కాళ్ళు పడుతున్న సావర్కర్ పేరుని వాళ్ళు పదే ప్రస్తావించంగా లేని సిగ్గు. మరి ఈ రోజు దళితులకు దేవుడు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని ప్రస్తావిస్తే మరి ఆయన సిగ్గుపడుతూ అంబేద్కర్ పేరు బదులు మరి దేవతల పేర్లు స్మరించేయడానికి చెప్పడం ఈ దేశంలో బీజేపీ మరియు అమిత్ షా దళితులకి బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి దేవుడితో సమానమైన అంబేద్కర్ ని అవమానం చేస్తూ మరి ఈ రోజు అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని రాజీనామా చేయాలి, లేదా మోడీ గారు వెంటనే అతనిపై చర్యలు తీసుకుని కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే ఇదే ఉద్యమం దేశవ్యాప్తంగా పెరిగి మరి బీజేపీ ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలవుతుందని ఈ సందర్భంగా హిందూపురం రాజకీయ పార్టీల ఐక్యవేదిక తరఫున హెచ్చరిస్తాను.